అరే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడం చాలా టైం పడుతుంది కదా రే. నువ్వు దీనికోసం వేరేగా విఎఫ్ఎక్స్ కోర్సు లాంటివి ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం లేదురా. సింపుల్ గా ఏ యూస్ చేసుకునే బెస్ట్ అవుట్పుట్ తీయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఏం మాట్లాడుతున్నావురా? అవునా, ఎలా రా? రా ఎలా చేయాలో చూపిస్తా. సో ఫ్రెండ్స్, అందుకోసం ముందుగా మనం స్ట్రాటజీలోకి ఎక్కడ వెళ్ళాలి. సో అందులో నుంచి మీకు కావాల్సిన ఫోటోని అయితే ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక నేను వచ్చిన ప్రాంప్ట్ అయితే కాపీ పేస్ట్ చేయండి, ఇమేజ్ ప్రాంప్ట్. సో ఇమేజ్ ప్రాంప్ట్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో సింపుల్గా ఎంటర్ చేయండి. సో ఇమేజ్ కొంచెం టైం టేకింగ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇమేజ్ అనేది ఏ విధంగా వచ్చింది కదా జనరేట్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్గా దీనికి మనం రీనేమ్ అయితే చేద్దాం. సింపుల్గా మనం ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. వెబ్సైట్ పేరు వచ్చేసరికి గూగుల్లో labs.google స్క్రిప్ట్లో వస్తుంది. సింపుల్గా న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళండి. న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళాక ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఈ రకంగా వస్తుంది కదా. ఇక్కడ ఏజెంట్ అనేసి ఆప్షన్ ఉంది కదా. ఏజెంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్టార్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్ అనేసి ఉంటాయి. ఇక్కడ వీడియో ఆప్షన్ అయితే మారింది కదా. ఇప్పుడు మన స్టార్ట్ ఫ్రేమ్ ఏంటంటే ఇక్కడ అప్లోడ్స్ వెళ్ళాలి. అప్లోడ్స్ మీదకి వెళ్ళి ఇక్కడ మనం ఆల్రెడీ జనరేట్ చేసిన ఇమేజ్ అనేది ఇందులో సెట్ చేసుకుని ఎగిరేసి పట్టాలి. ఇప్పుడు ఇమేజ్ అనేది ఈ రకంగా వచ్చింది కదా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే శుభ్రంగా స్టార్ట్ ఫ్రేమ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఆర్సీ అనేది యాడ్, ఇక్కడ ఆర్సీ మొత్తంగానే యాడ్ టు ప్రాంప్ట్ అనేది పడుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీడియో ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఉంది. ఈ వీడియో ప్రాంప్ట్ అనేది సింపుల్ గా ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీడియో సెట్టింగ్స్ లో ఇక్కడ ఇమేజ్ అనేసి ఉంది. ఇమేజ్ కాకుండా మనం వీడియో సెట్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ కాకుండా ఫ్రేమ్స్ సెట్ చేసుకొని ఇక్కడ 19:16, 16:9 ఉన్నాయి. 19:16 అంటే మనకి వెర్టికల్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్ సైజ్ వస్తుంది. ఇప్పుడు హారిజంటల్ అంటే మనం యూట్యూబ్ లాంగ్ వీడియో సైజ్. నేను 16:9, 1x, 2x, 3x, 4x అంటే 2x, 3x మీనింగ్ ఏంటంటే 2x తో పెట్టి మనం కొడితే జనరేట్ చేస్తే మనకి ఇక్కడ 2 వీడియోస్ జనరేట్ అవుతాయి. అదే 1x లో పెట్టుకుంటే 1 వీడియో జనరేట్ అవుతుంది. ఇక్కడ వీడియో 3.1 అనేసి లైట్, ఫాస్ట్, క్వాలిటీ, ఓపెన్ ఉన్నాయి. ఇవి మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. ప్రెసెంట్ అయితే నేను వీడియో 3.1 ఫాస్ట్ లో పెట్టేసి ఇక్కడ ఉపయోగపడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక్కడ మనకి వీడియో అనేది జనరేట్ అయింది. ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నచ్చిన ఇమేజెస్ ని యూజ్ చేసి చేయొచ్చు. నీకు ఈ ప్రాంప్ట్స్ కావాలనుకుంటే ఈ వీడియో గత లైక్ అయితే చెయ్యి. మన పేజ్ కూడా ఫాలో అవ్వు. అండ్ కామెంట్స్ లోకి వెళ్తే బోత్ వీడియో అండ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ పిన్ చేసి ఉంటే అక్కడ నుంచి యూజ్ చేసి గైస్ మీరు కూడా